మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక్క విషయం మాట్లాడుకుందాం. స్టేట్ ఓన్ ఇన్కమ్ అంటే రాష్ట్రం సొంతగా సంపాదించుకున్న ఇన్కమ్ ప్రకారం చూస్తే 2024 జూన్లో మీరు మాకు అధికారం అప్పగించేసి వెళ్ళిపోయిన టైం నుంచి మొన్న మార్చి పూర్తయిన దాకా ఈ 10 నెలల్లో, ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ మీరే అధికారంలో ఉన్నారు, 6 నెలలు కూడా వేసుకుంటే మేము దాదాపు మీకంటే 10,000 కోట్ల రూపాయలు ఎక్కువ సంపాదించాం. 10,000 కోట్ల రూపాయలు మీకంటే ఎక్కువ సంపాదించాం. యూ కెన్ చెక్, మీరు ఇచ్చిన క్యాగ్ రిపోర్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. స్టేట్ ఓన్ ఇన్కమ్ లో ఏమేమి వస్తాయంటే బహుశా మీరు ఆయన రాయిచ్చుంటారు, మీరు పెద్ద చూసుండ్రా. అవన్నీ ట్యాక్స్ రెవెన్యూలు ఏమొస్తుంటే జిఎస్టీలు వస్తాయి, స్టాంప్స్, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టేట్ షేర్ ఆఫ్ యూనియన్ ట్యాక్సెస్, ఇవన్నీ రాష్ట్ర సొంత ఆదాయంలో వస్తాయి. ఇది మీరున్న 23-24 మార్చి దాకా మీరున్న టైంకి 131,632 కోట్లు. ఈ 12 నెలల్లో మేము ఉన్నది యాక్చువల్ 10 నెలలే, మీరున్న 2 నెలలు కూడా ఇంకేం చేయలేం కదా, అక్కడ ఏమి ఇన్కమ్ లేకపోయినా తీసుకోవాల్సి వచ్చింది మాకు. 141,515 కోట్లు అంటే దాదాపు 10,000, కరెక్ట్ గా 10,000 కోట్ల రూపాయలు మీకంటే ఎక్కువ సంపాదించాం. ఏ బేసిస్ మీద మా ఆర్థిక నిర్వహణ బాగాలేదంటున్నారు మాకు అర్థమే కావట్లేదు. మీరు ఒక్కసారి మీరిచ్చిన క్యాగ్ రిపోర్ట్లు, ఒక్కసారి క్యాగ్ రిపోర్ట్ను చూసుకోండి దయచేసి. ఆ సోమయాజులు గారి కొడుకిచ్చింది ఇష్టం వచ్చిన చదివేయకండి, దాన్ని బేస్ చేసుకొని రాయకండి. మీకేమన్నా తెలిస్తే, అర్థమైతే, నిజంగా ఆర్థిక నిపుణులు ఎవరు ఉంటే వాళ్ళని సంప్రదించి రాయండి. మీకంటే గత సంవత్సరంతో పోలిస్తే మేము వచ్చిన 10 నెలల్లో మేము 10,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సంపాదించింది వాస్తవం. ఫ్రమ్ 1,31,000 చేంజ్ క్రోర్స్ టు వీ హ్యావ్ కమ్ టు 1,41,000 చేంజ్ క్రోర్స్. ఇది వాస్తవం.